చాలా ఇరిపోయింది ముక్క అంతా టెండరు. పొద్దున్నే 8-9 కల్లా ఏం ఉండదు. ఇంకా ఇది ఇక్కడ ఫేమస్. పరోటాలు బలుండే కదా ఇడ్లీలు మాదిరి. ఇప్పుడు 2:30 బిర్యానీ అన్న. ఫ్రెండ్స్ అంతా కలిస్తే ఇంకా బిర్యానీ అనేది ఒక ఎమోషన్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో రకాల బిర్యానీలు ఈరోజు మార్కెట్లో ఉన్నాయి. మీరు కూడా ఎన్నో తినింటారు. నేనే చాలా బిర్యానీలు తిన్నా. కానీ వీటన్నిటిలో కంటే నాకు నచ్చిన ది బెస్ట్ బిర్యానీ ప్రొద్దుటూరు గవిని బిర్యానీ. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ప్రొద్దుటూరు టౌన్లో ఓన్లీ మార్నింగ్స్ మాత్రమే దొరికే ఈ ఫేమస్ గవిని బిర్యానీ గురించి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, అసలు ఎందుకు అక్కడ అంత టేస్టీగా ఉంటుందో లెట్స్ గో అండ్ వాచ్. కానే పీనే కా అచ్చే జగంకో నామ్ నహీ హోతా అని దేవుడి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అట్లా ఈ హోటల్కి బోర్డు ఉండదు, షట్టర్ ఉండదు, క్లోజ్ చేయడానికి డోర్లు ఉండవు. పొద్దున్నే ఓపెన్ చేస్తారు, వంట చేస్తారు, గంటలో బిర్యానీ అంతా అమ్మేస్తారు. పేరు అన్వర్ హోటల్ అంటారు. అంతే. పాత హోటల్. ఎప్పటి నుంచి తింటారు ఇక్కడ? సో పేరు లేకపోయినా గవిని బిర్యానీ అని ఫేమస్ అయిన ఈ హోటల్కి అన్వర్ బిర్యానీ అని కూడా ఇంకో పేరు ఉంది. ఎందుకంటే ఇక్కడ వన్ ఆఫ్ ద మెయిన్ షెఫ్ అన్వర్ భాయ్ కట్టెలు మానలు కొని కోపించుకుంటారంట. ఇప్పుడు డిబ్బాలు కొనాలంటే ఒక టన్ను వచ్చి 7,000 రూపాయలు ఉన్నాయి. ఇంకా లేకుండా ఇక్కడ ఉన్నముల మానలు కొని టన్ను ఎన్ని రోజులు వస్తుంది? వచ్చే ఒక 10 రోజులు వస్తుంది, 9 రోజులు వస్తుంది. అది బియ్యం బిర్యానీ, అది బియ్యం అది రైస్కి, పక్కన తలకాయ కూర, పక్కన చికెన్, పక్కన జ్యూస్ చేరువా. మొత్తం కట్టెల పొయ్యి మీద అంతా మొత్తం కట్టెలు పోయే మా గ్యాస్ యూజ్ చేయడం వాళ్ళం. అసలు నేను మా హోటల్ పేరు చెప్పాలంటే ఏమని చెప్తారు మీరు? అన్వర్ హోటల్. అన్వర్ హోటల్. మొత్తం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయన్నా మన హోటల్లో? మటన్ బిర్యానీ, తలకాయ కూర, చికెన్, పొరోటా, గీ రైస్, కుష్కా అంటాం. ఇది బేస్తవరం నాటుకోడి బిర్యానీ. ఇప్పుడు మీరు చేసేది ఎన్ని కేజీలు మాంసం? 12 కేజీలు వేస్తాం. అది పోయకపోతే మేము వేయం అంతే. నమస్తేనా, మీ పేరునా? ఇట్లా మీరేనా మాస్టర్ బిర్యానీకి? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అదే చెప్పిన 32 ఇయర్స్. బియ్యము నానబెట్టినది. మీ సీక్రెట్ చెప్తారా మాకు? మటన్ ఎట్లా అంత టేస్టీగా వస్తుంది అని? కట్టెల పొయ్యి కాబట్టి ఆటోమేటిక్గా అంతా టేస్టీగా వస్తుంది. పొట్టేలు మాంసమా? పొట్టేలే. చేతి గుడ్డ గిడ్డ కూడా లేదు. ఆల్మోస్ట్ టైం ఎగ్జాక్ట్లీ 7కి బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మండే మాత్రం హాలిడే. మిగతా రోజుల్లో మార్నింగ్ 7:30 నుంచి 8:30 వరకు మటన్ బిర్యానీ దొరుకుతుంది. థర్స్డే నాటుకోడి బిర్యానీ. బహుశా మీరు ఎక్కడ వినిండారు, అరే నాటుకోడి కర్రీనే ఉడకడానికి టైం పడుతుంది, బిర్యానీలో అవుతుందా అనుకుంటారు.
బట్ నాటుకోడి బిర్యానీ ఒక్కసారి ఇక్కడ తిన్నారంటే మీరు హైదరాబాద్ నుంచి అయినా సరే కార్ వేసుకొని మరీ గురువారం వెళ్ళి ఇక్కడ చేసే నాటుకోడి బిర్యానీ మీరు ఖచ్చితంగా టేస్ట్ చేస్తారు. ప్రొద్దుటూరు టౌన్లో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే అమ్మవారిశాల జంక్షన్లో ఇక్కడ వీళ్ళు వేడివేడిగా కట్టెల పొయ్యి మీద కాల్చే పరోటాలు చేస్తుంటే ఒక్కటన్నా ఖచ్చితంగా తినాలనిపిస్తుంది. క్లోజింగ్ బిర్యానీ టేస్ట్తో చేయాలి కాబట్టి స్టార్టింగ్లోనే ఒక పరోటా తినేస్తే పని అయిపోతుంది. ఇది బిర్యానీ చాలా వెళ్ళిపోయింది. ముక్కంతా టెండర్, బాగా టెండర్ ఉంది. ఏం బిర్యానీ ఇది? ఇది మటన్ బిర్యానీ మా రాయలసీమ స్టైల్లో. ఇది ఇక్కడ ఫేమస్ అన్వర్ దగ్గర. పొద్దున్నే 8-9 కల్లా ఏం ఉండదు ఇంకా. కూడా తింటారు. అదంటే కలుపుకోవడంలో అది ఎట్లా కలుపుతాం ఏమి అనేది కూడా మ్యాటర్ ఇక్కడ. అసలు డిస్టర్బ్ కాకూడదు అంటారా? అస్సలు డిస్టర్బ్ కాకూడదు. అసలు ఏంటి బిర్యానీ గొప్పతనం, ఎందుకు ఇంత బాగుంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ టెండర్ మటన్, సూపర్ కుక్డ్. అన్వర్ బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్ అన్న. సాఫ్ట్నెస్ కోసము, ఆ మసాలా కోసము రెగ్యులర్గా ప్రతి వారం వస్తామన్నా. మేము చాలా ఏళ్ళు అయిందన్న వచ్చు కాబట్టి. ఇప్పుడు 2.5 బిర్యానీ అన్న. ఫ్రెండ్స్ అంతా కలిస్తే ఇంకా 10 బిర్యానీలు లేదు అయిపోయింటాయి. మేము మొత్తం 6 మంది దాకా వస్తుంది. స్పైసెస్ ఉన్నా ఏవి దేన్ని డామినేట్ చేయకుండా చాలా కమ్మగా, తిన్నాక కూడా హెవీ ఫీలింగ్ లేకుండా. ఇట్స్ ఎమోషన్. యాజ్ ఐ సెడ్, బిర్యానీ ఇస్ అన్ ఎమోషన్. అది ఒక రోజులో ఒక మాటలో చెప్పలేం. ఖచ్చితంగా ప్రొద్దుటూరుకు రండి. మార్నింగ్ 7:30కి గవిని బిర్యానీ ట్రై చేయండి. నువ్వు చెప్పినంత లేదురా బాబు ఈ బిర్యానీ అనిపిస్తే కింద కామెంట్స్లో టైప్ చేయండి. నీకేం కావాలన్నా వేసుకో. లేదులే, మేము 100 పళ్ళు కానీ పచ్చి బియ్యము సరియేసులే తీస్తాం. ఎవరి చేత కాదు. కొలత ఏమి వేయరా? ఏది ఉప్పు కారాలు కూడా ఇవేవి కొలత వేసేదిలా. అవన్నీ మామూలుగా ఒకటేసారి మనం చేసుకుంటాం కాబట్టి మనకు అంతా తెలుస్తుంది. అదే రోజు చేసేది కూడా కాబట్టి. వీళ్ళు కొంతమంది అంటే అవి వేసిన ఇది వేసి అవి వేసి ఉప్పు సారి, కారం ఒకసారి, పులుపు ఒకసారి ఎన్ని చూస్తుంటారు. అది మనకు అలవాట్లే ముందు నుంచి.